రాజకీయ వారసత్వంగా చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అనే దాని మీద కూడా వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అంటూ ఒకటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే లోకేష్ అంతకుముందు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రోల్ చేసింది. చూసుకున్నట్టయితే క్రమంగా ఆయన చేంజ్ అవ్వుకుంటూ వస్తున్నాడు. ఎలా చూస్తారు సార్ లోకేష్ వర్క్‌ని? అంటే ఒక తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్‌గా ఉండే అవకాశం ఉందంటే మీరేం గమనించారు? ఇదంటే కొంచెం రాజశేఖర్ ఉన్నప్పుడు రాజశేఖర్ చనిపోయినాక ఈయన ఏదో ఓదార్పు యాత్ర అవి ఇవి అనటము ఏదో ఆయనకు అబ్బింది అది ముఖ్యమంత్రి పదవి. అప్పుడు కారణాలు వేరనుకోండి, రాష్ట్ర విభజన రకరకాల కారణాలతో. ఇప్పుడు ఏమవుతుంది అనేసరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం చంద్రబాబు గారు మొత్తానికి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు లోకేష్. పరోక్షంగా అయితే ఏదో ఒకటి ఎదిగేదానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓకే. మరి రేపు ఆయనకు అటువంటి అవకాశం వచ్చదా జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టు రాదో అది నేను ఇప్పుడే చెప్పలేను. టైం పడుతుంది, ఇప్పుడే చెప్పలేము. ఓకే. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన అయితే ఇప్పుడు చంద్రబాబు నాయకుడుగా ఉన్నారు. ఆయన తర్వాత ఎవరవుతారనేది అది సమస్య. అది ఏమంటే ఈయన కూడా ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అవుతాడు కదా, ఎవరు లోకేష్ కూడా. ఇంకా ఆయన క్లెయిమ్ పెడుతున్నారు, రేపు పార్టీ పెట్టుకోవాలా, ఇవన్నీ జరగాల, టైం పడుతుంది కదా, ఇప్పుడే ఏం చెప్పలేము అది. ఓకే సార్, మీరు రాజశేఖర రెడ్డి గారితో కూడా కలిసి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో. కానీ కొంతమంది బయట ఉన్న మాత్రమే ఏంటంటే ఒకే పార్టీలో పనిచేసినా కానీ ఇద్దరు వేరు ధృవాల్లాగా ఉన్నారు అన్న కొంచెం అలాంటిది అసలు ఏమైనా ఉందా ఆయనతో మీకు? అటువంటిది ఏం లేదు. అప్పుడైతే మేము 2008 వరకు కూడా 1994లో ఏమైంది అని అంటే మేమంతా అప్పుడు విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రులుగా అవకాశం వచ్చినారు. మంత్రులుగా అవకాశం వచ్చినప్పుడు మేము ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాల్సిందే కదా మంత్రిగా ఉన్నప్పుడు. అంటే భాస్కర్ రెడ్డి కానీ జనార్దన్ రెడ్డి కానీ ఉన్నాము. ఆయన కొంచెం ముఖ్యమంత్రి కావాలని ఆశలో ఉన్నారు కాబట్టి కొంచెం డిసిడెంట్ పాలిటిక్స్ చేసుకుంటే దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. కానీ 94 ఎన్నికల్లో మాకంతా వ్యతిరేకం చేసినారు. అవునండి. అంటే మైసూరారెడ్డి గారిని ఓడించాలని పనిచేశారని చెప్పి కూడా మైసూరారెడ్డే కాదు, మిగతా వాళ్ళు కూడా జేసీ వాళ్ళు బ్రదర్స్ కానీ మిగతా వాళ్ళు అందరి మీద ఇది చేసినాడు. తిరగడం అయితే అది వాస్తవమేనా? వాస్తవమే, తిరగడం కూడా తిరిగినారులేండి. వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ తండ్రి గారు అయితేనేమో ఆయన అయితేనేమో ఎంకరేజ్ చేసినారులేండి. వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కొంచెం మాకు కూడా దెబ్బ తగిలింది. కొందరు ఒకరు నిలదొక్కున్నారు, కొందరు దెబ్బతిన్నారు. మళ్ళీ 2004 వచ్చేసరికి 2004లో కూడా నేను ముందర 89లో ఉన్నప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాను. సరే, అప్పుడు ఆపోజిట్ చేసిన మేము కూడా 86లో 87లోనూ ఎలక్షన్ జరిగితే మేము ఆపోజిట్ చేయడం జరిగింది ఆయనకు. అప్పుడు 6000తో ఏదో గడ్డను పడ్డాడు. అవును, పెద్ద హ్యూజ్ మెజారిటీ నుంచి తక్కువ. అవును. గ్రౌండ్ మళ్ళీ 98 వచ్చేసరికి మళ్ళీ ఎందుకండి కలిసిపోదాము, ఎప్పుడు ఒక పార్టీలో ఉన్నాం కదా అన్నారు. 99 చేసినాం. చేస్తే అప్పుడు మళ్ళీ 1,00,000 పైన ఓట్లతో గెలిచాడు ఎంపీకి. ఆయన ఏమంటే వచ్చిన సమస్య ఏమిటంటే ఆయన అప్పుడు నేను ఉన్నాను, కలిసే ఉన్నాం కదా. ఓ రోజు ఊరి నుంచి పిలిచి మాట్లాడాలి అని అంటే ఆమె పోయినాను. పోయితే నేను పార్లమెంటుకు పోదాం అనుకున్నాను. అప్పటికి ప్రభుత్వం వచ్చే లక్షణాలు ఉన్నాయి 89లో. నేను చెప్పా, ఎందుకండి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు అక్కడి సెంటర్ పోవడం ఎందుకు ఎంపీగా, ఈయనే ఉంటే నీ ఇంపార్టెన్స్ నీకు ఉంటుంది కదా అన్న. ఆయన లేదు పార్లమెంటుకు పోతానని పోవడము మాకు ఎలక్షన్లో వచ్చేతలకి 94లో మాకంతా వ్యతిరేకం చేసింది. సరే, మేము 96లో మేము వ్యతిరేకం చేయడం జరిగింది. మళ్ళీ 98లో మళ్ళీ వచ్చినప్పుడు కలుసుకొని చేసినాం. ఓకే. కానీ 2004 వచ్చినప్పుడు
ఒకటి చిన్న సమస్య ఏదో ఆ స్పెక్ట్రమ్ దాంట్లో ఆ, ఏదో తగాదాలు రావడము. ఆయన నన్ను ఏం చేసినారు అంటే సత్యనారాయణరావు అని పిసిసి అధ్యక్షుడు, ఆయన్ని పిసిసి అధ్యక్షులుగా చేసేదానికి అప్పుడు భాస్కర్ రెడ్డి అయితేనేమి జనార్దన్ రెడ్డి అయితేనేమి అందరం పోయి సోనియా గాంధీకి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ఆయన సత్యనారాయణ రాజు అని ఆయన పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాను. మేము పోయి ఢిల్లీకి పోయి సోనియా గాంధీకి రిప్రజెంట్ చేసి సత్యనారాయణరావు అంటే ఆయన సత్యనారాయణ రాజ్ ఆర్ సత్యనారాయణరావు అని కూడా ఒత్తిడి అడిగింది. అడిగితే సత్యనారాయణ రావు మేడం అని చెప్పి ఆయన పిసిసి అధ్యక్షుడు అయినారు. పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఏదో చిన్న సమస్య మీద ఏదో వచ్చి నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినప్పుడు ఈయనది ఏదో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం వచ్చింది. ఈయన సత్యనారాయణరావు ఏదో కామెంట్ చేసినారు నా మీద అని విచారించుకోవచ్చు కదా. ఇది రవిప్రకాష్ ఉన్నారు అప్పుడు టీవీ9లో. టీవీ9 రవిప్రకాష్. నేను ఏదో కొంచెం వేరే పంచాయతీ ఉన్నది, ఆ స్పెక్ట్రమ్ కేసులో మామాల మధ్యన పంచాయతీ ఉన్నది. రామచంద్రరావు ఒక సైడ్ పెద్ద మనిషి అప్పుడు ఎంపీగా తెలుగుదేశం కాదు ఇంకొక రామచంద్రయ్య అని కడపలో. ఓకే, రామచంద్ర గారు ఆయన మా రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు ఆయన. ఉన్నారు. ఆయన ఒక సైడ్ ఉన్నారు, నేను ఒక సైడ్ ఉంటే ఆయన ఒకరోజు రామచంద్ర అడిగారు. మేము మంచి మిత్రులమే చేసాం పీఈసీలో, మేము హాస్టల్లో నేను పీఈసీ చదువుతుంటే ఆయన బీకామ్ ఫస్ట్ ఇయర్ చేసి. ఓకే అంటే ఈ స్నేహితులం కాబట్టి ఏం మైసూరు ఏదో మామాల మధ్య కదా తగాదా స్పెక్ట్రమ్ ఉంది కదా ధర్మ సెషను. ఆయన అంటే ఏం నాకేముందిలే ఆయన అడుగుతాను అల్లుని అడిగినాను. అడిగితే నాకు న్యాయం జరిగితే నేనేం ఒప్పుకుంటాను అని. అంటే ఆయన ఇట్లా అన్నాడండి, సరేలే మాట్లాడదాము, ఢిల్లీలో కూర్చొని మాట్లాడదాం రా, ఈడెందుకు బాగుండదు, నేను తెలుగుదేశంలో ఉన్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. అది నేను ఢిల్లీకి పోయి మామూలుగా ఎమ్మెల్యేలం కదా ఏపీ భవన్లో దిగి మేము పంచాయతీ మాట్లాడిని పోతాం కదా, అన్నవసరం కూర్చొని మాట్లాడతాం కదా. ఈయన రవిప్రకాష్ ఫోన్ చేశారు, మీరు పిసిసి అధ్యక్షులకు వ్యతిరేకంగా ఏమన్నా పోయి సోనియా గాంధీ కంప్లైంట్ పోయినారా అని. రవిప్రకాష్ చెప్పాడు. నేను లేదు అండి, ఏదో వేరే ప్రైవేట్ వర్క్, నేను ఎట్లా చెప్తాను పంచాయతీ కోసం వచ్చిన. ఆయన రామచంద్రయ్య అతనికి మామకు సపోర్ట్, అల్లునికి నేను సపోర్ట్ ఉన్నాము, బాగుండదు కదా అయ్యి కానీ నేనేదో ప్రైవేట్ వర్క్ మీద వచ్చినాము ఆయన. ప్రైవేట్ వర్క్ ఏమి లేదులే, మీరు పిసిసి అధ్యక్షుల మీద కంప్లైంట్ చేయని పోయినారు కదా. లేదండి అని కూడా చెప్పిన. ఆయన అది రాస్తూ మళ్ళీ సత్యనారాయణ మార్చేకే పోయినట్టుంది, అంతరంగా తెలుసు స్లగ్ పెట్టుకుంటారు కదా ఈ ఛానల్లో కూడా. మేము చెప్పేది లోపల కంటెంట్ అది పెట్టేది ఒకటి ఉంటుంది, హెడ్లైన్ ఒకటి పెట్టుకుంటుంటారు కదా, అట్లా ఏదో పెట్టి వేసినారు. అది విచారించుకోవచ్చు కదా, ఏంది మైసూరారెడ్డి ఇట్లా టీవీ9లో వచ్చిందే వార్త అని ఆయన అడగచ్చు కదా. మేము పోయి చెప్పి ఆయనకు రికమెండ్ చేసి చేయిస్తే ఆయన విచారించకుండా పోయి రాజశేఖర రెడ్డికి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మైసూరారెడ్డి నా మీద వ్యతిరేకంగా పోయినారంటే ఈయన విచారించుకోవచ్చు కదా, అప్పుడు కలిసే చేసుకున్నాం కదా. ఒకవేళ 96లో వ్యతిరేకం చేసినా 98లో చేసినాం కదా. చేసినాక మరి విచారించవచ్చు కదా, ఏంటి మైసూరారెడ్డి కంప్లైంట్ ఇచ్చినారంటే చెప్దును కదా, ఏముంది ఇట్లా జరిగింది ఏదో దానికోసం పోయినాం లేదు. అది చెప్పకుండా ఆయన నన్ను సస్పెండ్ చేసినారు. కొంచెం నాకు మనస్తాపం చెందింది. జనరల్ సెక్రటరీ సిఎల్పి సెక్రటరీగా ఉన్నా, అది తొలగించినారు. కొంచెం నాకు మనస్తాపం కలిగి అందుకని 2004లో నేను తెలుగుదేశం వైపు వెళ్ళిన పరిస్థితి. సార్ ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాంతోపాటు రాజశేఖర రెడ్డి మీరు ఇద్దరితో కూడా పనిచేసిన ఉన్నారు. అంటే ఇద్దరు పోలికలకు సంబంధించో లేకపోతే ఎలా చూస్తారు? ఆయన వేరు, ఆయన సమస్య ఆయన కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు. అవును, డొక్క మొక్క దీని పైకి వచ్చాడు. డొక్క మొక్కలు దీని మాతో పాటు రాయలసీమ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, శాసనసభలో పోరాటాలు రకరకాలు ఉన్నాయి కదా.
ఆయన ఈయన ఏమంటే పైనుంచి ఊడిపడినాడు కదా తండ్రి గారి కుమారుడుగా. ఆయన చనిపోవడము, ఓదార్పు యాత్ర అనడము, అప్పుడు ఏదో అట్లా జరిగిపోయింది. అది అది తేడా ఆయనకు ఈయన. సార్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. బయటికి రావడానికి కారణాలు అంటే చాలామంది కూడా ఇప్పుడు బయట నేనేం పని చేయలేదు అప్పుడు ఏదో ఒక ఆయన మిత్రుడు ఉండే కామన్ అంటే ఆయన తండ్రి గారు నాకు రాజకీయ గురువులు అంటాడండి. ఆ రాయలసీమ ఉద్యమంలో ఉన్నారు. మాసింహరాజు ఆయన కుమారుడు వచ్చి ఏదో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టినాడు కదా పార్టీలో చేరంటే బాగలేదులేబ్బా పార్టీలో చేరడము, ఏదో నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటుని ఈ తగాదాల్లో ఏదో తెలుగుదేశం పార్టీ పోయినా ఎంపీ చేసినారు, నాకేం వాళ్ళ మీద ఏముంది అసంతృప్తి, నాకు గౌరవించినాక నాకేం పనింది ఇప్పుడు. అప్పటికి రాజ్యసభ మెంబర్ కూడా అయిపోయినాను, అయిపోయి రిటైర్ అయినాను. వచ్చి 2-3 వారాలు ఒత్తిడి చేస్తే లేదులే వద్దులే బాగుండదులే అని చెప్పిన. ఓకే. ఓ రోజు ఆయన గుంటూరు నుంచి వస్తా, మరి ఆయన ముఖ్యంగా పోతున్నాడు, ముఖ్య సలహాదారుగా పోతున్నాడు. ఆయన ఏదో బ్రేక్ఫాస్ట్కి రమ్మన్నారు అని పిలిచినారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏముంది మామూలుగా పోతాం కదా పెళ్ళిళ్ళకు బ్రేక్ఫాస్ట్లకు, ఏ పార్టీలో ఉన్నా పోతుంటాం. అదే బ్రేక్ఫాస్ట్కి పోతే అడిగినాడు బ్రేక్ఫాస్ట్ కూర్చున్నప్పుడు, మీరు పెద్దలు కదా మీరు సాయం చేస్తే బాగుంటుంది, నేను పిల్లోని కదా అది ఇది అంటే బాగుండదు నేను పార్టీలు మారడము, ఏదన్నా నీకు అవసరం కావాల్సింటే ఏదన్నా సలహా అంత మేరకే చెప్పింది, నేను ఒప్పుకోలే. అది బయటకు వచ్చే తల్లికి ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా ఆయన అభిమానులు, నా మీద కండవాలు వేయడం, అయినా నేనేం అనలేదు, తీసేస్తాం కదా పక్కన ఇమీడియట్గా వద్దు వేయద్దు అనలేం కదా, నైసిటీస్ అడ్డం వస్తాయి కదా. బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళంతా చుట్టుకున్నారు, ప్రెస్ వాళ్ళందరూ వచ్చారు. ప్రెస్ వాళ్ళు అంటే నేను చెప్పాను, నేను ఏదన్నా సాయం చేయమంటే చేస్తానని చెప్పినాను, నేను పార్టీలో చేరడం లేదని. కానీ ఇంకా వాళ్ళు పెట్టుకునే హెడ్లైన్స్ వాళ్ళు పెట్టుకొని ఇంకా మిమ్మల్ని జాయిన్ చేశారు కాదు, నేను బయటకు వచ్చినానో లేదో తెలుగుదేశం పార్టీలో ఏం చెప్పినారో ఏం కథ, ఆయన చంద్రబాబు నాయుడు గారు నన్ను సస్పెండ్ చేసేసినారు పార్టీ నుంచి. నాకు విధాయకం ఏమిటి, ఇంకేదో మీడియాగా చెప్పుకొని వచ్చినాను, మళ్ళా వాళ్ళు ఒత్తిడి ఎక్కువైంది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, ఆమె విజయం అయితేనేమి వాళ్ళు అయితేనేమి, ఇంకేదో అయిపోయింది అన్న ఉంటుంది సుబ్బారెడ్డి గారు, ఇంకా నేను బలవంతంగా ఆఫీసు తొడపోయినారు. అట్నే ఏదో 3 ఏళ్ళు జరిగిపోయినాక మళ్ళీ అతను జైలు నుంచి వచ్చా, ఇంకా మనం కూడా సాధించలేము లేబ్బా అని నేను వచ్చిన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మైసూరారెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్కారం.